కుప్పానికి కృష్ణమ్మ చంద్రబాబు టార్గెట్ ఇదేనా అంటే అవుననే సమాధానమే చిత్తూరు నేతల నుండి వినబడుతుంది. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు జగన్ బటన్ నొక్కి నీళ్లు ఇచ్చామంటూ హడావుడి చేస్తే అవన్నీ సినిమా సెట్టింగ్ అంటూ ఆంధ్రీనేవా కాలువలోనే దిగి మరి నీళ్లు ఎక్కడ జగన్ అంటూ సెటిల్ వేశారు చంద్రబాబు. కుప్పంలో గెలిచేది నేనే, వచ్చేది కూటమి ప్రభుత్వమే అని గెలిచిన వెంటనే కృష్ణమ్మ కుప్పానికి తెస్తా అని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు ఆ టార్గెట్ ను పూర్తి చేయడానికి కుప్పం పర్యటనకు రెడీ అవుతున్నారు. ఏపీ అసెంబ్లీలో చిట్టచివరి నియోజకవర్గం కుప్పం. 1989 వరకు బాగా వెనుకబడినప్పటికీ సీఎం చంద్రబాబు వరుస విజయాలతో ఆ ప్రాంత అభివృద్ధి దశ తిరిగింది. కుప్పం నుంచి వరుసగా 8వసారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా చంద్రబాబు ఉన్నతకాలం ప్రతి ప్రాజెక్టు, స్కీమ్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు కుప్పం వేదిక అవుతూ వచ్చింది. సీఎం చంద్రబాబు కూడా సొంత నియోజకవర్గానికి హై ప్రియారిటీ ఇస్తూ వచ్చారు. అయితే 2019లో అధికారాన్ని కోల్పోయిన చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కుప్పం అభివృద్ధిని చూడలేకపోయారు. కుప్పం ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చలేకపోయారు. ఇందుకు కుప్పంపై వైసీపీ ప్రభుత్వం వివక్షనే కారణమంటూ 5 ఏళ్లుగా ఆరోపిస్తూ వచ్చారు. చిత్తూరు జిల్లాలో పుంగనూరు కాలువ ద్వారా నీటి సమస్యను పరిష్కరించేందుకు దాదాపు 10 ఏళ్ల క్రితం నాంది పలికారు చంద్రబాబు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను కుప్పంకు తీసుకొచ్చేందుకు బ్రాంచ్ కెనాల్ నిర్మాణ పనులను చేపట్టారు. దాదాపు 85% వరకు పనులను పూర్తి చేశారు. అయితే ఈలోపు అధికారం చంద్రబాబు చేజారిపోగా వైసీపీ సర్కార్ హంద్రీనీవాను పూర్తి చేయలేకపోయింది. పుంగనూరు కాలువ ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల పరిధిలో 8 మండలాలకు చెందిన 4.5 లక్షల మందికి మంచినీరు, 6300 ఎకరాల భూములకు సాగునీరు అందించే అంచనాలతో పథకం సిద్ధం చేశారు. 5-6 ఏళ్ల క్రితం 413 కోట్ల అంచనా వ్యయంతో కాలువ నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత శ్రీనివాసుల రెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రా, ప్రస్తుతం బీజేపీ నాయకుడు సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ఇన్ఫ్రా సంస్థలు సంబంధిత కాంట్రాక్టులను దక్కించుకున్నాయి. ఆ సంస్థల ఆధ్వర్యంలో 80% పనులు పూర్తి కాగా మరో 20% పనులు జరగాల్సి ఉంది. అదే సమయంలో 2019లో అధికారం మారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు కాలువ పనుల కాంట్రాక్టులు దక్కించుకున్న తీరుతెన్నులపై ఆరోపణాస్త్రాలను సంధించారు. మరోవైపు సంబంధిత సంస్థలు కూడా తమకు రావాల్సిన బకాయిల కోసం పట్టుబట్టడం మొదలుపెట్టాయి. అదే సమయంలో కుప్పం బ్రాంచీ కాలువ పనుల జాప్యంపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కుప్పం ప్రాంతంలో పెద్ద ఎత్తున పాదయాత్రలు, ఆందోళనలు, అరెస్టులు జరిగాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి తానే స్వయంగా వస్తానన్నారు చంద్రబాబు నాయుడు. టీడీపీ ఒత్తిడితో కుప్పం బ్రాంచీ కాలువ పనులకు సంబంధించి 2020లో తిరుపతిలో జల వనరుల శాఖ ఉన్నతాధికారులు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 85 కోట్ల విలువైన మిగిలిన 4.5 కిలోమీటర్ల పనులను ఆ కాంట్రాక్టర్లే చేపట్టి 2021 మే 31వ తేదీలోగా పూర్తి చేసేలా వారికి చెల్లించాల్సిన 25 కోట్ల బకాయిల మొత్తం చెల్లించేలా అంగీకారం కుదిరింది. కానీ అనుకున్న పనులు జరగలేదు కదా, ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. రకరకాల కారణాలతో గత వైసీపీ ప్రభుత్వం కాలువ పనులు పట్టించుకోకుండా సరిగ్గా ఎన్నికల ముందు నీళ్లు విడుదలంటూ డ్రామాలు ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. ఇక ఎన్నికల ముందు జగన్ బటన్ నొక్కి నీళ్లు ఇచ్చామంటూ హడావిడి చేస్తే అవన్నీ సినిమా సెట్టింగ్ అంటూ హంద్రీనీవా కాలువలోనే దిగి మరీ నీళ్లు ఎక్కడ జగన్ అంటూ సెటైర్లు వేశారు చంద్రబాబు. కుప్పంలో గెలిచేది నేనే, వచ్చేది కూటమి ప్రభుత్వమే అని గెలిచిన వెంటనే కృష్ణమ్మ కుప్పానికి తెస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఆ టార్గెట్ను పూర్తి చేయడానికే చంద్రబాబు కుప్పం పర్యటనకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కుప్పం పర్యటనలో భాగంగా ఈ నెల 25న శాంతిపురం మండలంలోని జల్లిగానిపల్లి, చిన్నారి దొడ్డి వద్ద ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను పరిశీలించనున్నారు చంద్రబాబు. దీంతో పాటు పెండింగ్లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పండిన పంటలను కుప్పం నుంచే ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేందుకు అవసరమైన చర్యలపై చంద్రబాబు ప్రకటన చేస్తారని తెలిసింది. దీంతో పాటు అనేక సమస్యలకు ఆయన తన పర్యటనతో ఎండ్ కార్డ్ వేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.